The objective of establishing the secondary schools within a radius of 5 kilometers for improving access to the children relates to 5 కిలోమీటర్ల లోపు సెకండరీ విద్యను అందించడానికి పిల్లవాడికి పాఠశాల అందుబాటులో ఉండాలనే అంశం దేనికి సంబంధించింది? ఇది ఆర్ఎంఎస్ఏకి సంబంధించింది. ఆర్ఎంఎస్ఏ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే అడ్మిట్ అంటే సెకండరీ విద్య సంబంధించిన పిల్లవాడిని ఆ వయసు ఉన్న పిల్లవాడిని పాఠశాలలో తప్పనిసరిగా అడ్మిట్ చేయాలి. అలాగే యాక్సెస్ ఇప్పుడున్న పాయింట్ 5 కిలోమీటర్ల లోపు సెకండరీ స్కూల్ని పాఠశాలను అందుబాటులో ఉంచాలి. రిటెన్షన్ పిల్లవాడిని నిలుపుదల చేయాలి. అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా అందించాలి. ద కాంపిటెంట్ అథారిటీ టు అపాయింట్ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆర్జేడి స్కూల్ ఎడ్యుకేషన్ వారు కాంపిటెంట్ అథారిటీ అవుతారు. గ్రేడ్ 2 హెచ్ఎంస్కి ఆర్జేడిఎస్సి అంటే రీజనల్ జాయింట్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, స్కూల్ అసిస్టెంట్స్కి డిఈఓ, ఎస్డిటీలకి డిఈఓ అపాయింటింగ్ అథారిటీగా ఉంటారు. 11th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అసోసియేటెడ్ టు 11వ షెడ్యూల్ మన రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ దేనికి సంబంధించి చెప్తుంది? పవర్స్ ఆఫ్ పంచాయతీరాజ్ గురించి చెప్తుంది. మన రాజ్యాంగం ఏర్పడినప్పుడు రాజ్యాంగంలో 8 షెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల గురించి చెప్తుంది. ఇది 52వ రాజ్యాంగ సవరణ, యాంటీ డిఫెక్షన్ లా అంటారు దీన్ని. 11వ షెడ్యూల్ పంచాయతీల అధికారాల గురించి చెప్తే ఇది 73వ రాజ్యాంగ సవరణ 1992లో చేశారు. పంచాయతీల అధికారాలు 29 ఇందులో చెప్పబడ్డాయి. 12వ షెడ్యూల్ మున్సిపాలిటీల అధికారాల గురించి చెప్తే 74వ రాజ్యాంగ సవరణ 1992లో జరిపారు. 18 అధికారాలు వాళ్ళకి ఉంటాయి. కాబట్టి మనకు ఇచ్చిన ప్రశ్న 11 షెడ్యూల్లో పంచాయతీల అధికారాలు 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఉంటాయని తెలియజేస్తుంది. హౌ మెనీ స్టాండింగ్ కమిటీస్ బి కాన్స్టిట్యూటెడ్ ఇన్ ఈచ్ జిల్లా పరిషత్? జిల్లా పరిషత్లో ఎన్ని స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి, ఏర్పాటు చేస్తారని అడిగారు. 7 స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. 7 స్టాండింగ్ కమిటీస్ అంటే చూద్దాం. ఒకటి ప్లానింగ్ అండ్ ఫైనాన్స్, రెండవది రూరల్ డెవలప్మెంట్, మూడవది అగ్రికల్చరల్, నాలుగవది ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ సర్వీస్, ఐదవది ఉమెన్ వెల్ఫేర్, ఆరవది సోషల్ వెల్ఫేర్, ఏడవది ఫర్ స్టాండింగ్ కమిటీ ఫర్ వర్క్స్. జిల్లా పరిషత్లో 7 ఉంటాయి. అదే గ్రామ పంచాయతీలో అయితే 6 ఉంటాయి. హూ మే డిజాల్వ్ పంచాయతీ పరిషత్స్ యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ 1994? గవర్నమెంట్ కలెక్టర్ గారి సలహాతో గవర్నమెంట్ మాత్రమే ప్రజా పరిషత్ని డిజాల్వ్ చేయగలదు. ఈ రూల్ నెంబర్ 250 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ని అనుసరించి చేయగలుగుతారు. How many categories of posts mentioned in class 3 as per GOMS number 505 education dated 16/11/1998? ఈ జియోలో క్లాస్ 3 కింద ఎన్ని కేటగిరీ పోస్టులు ఉన్నాయి? 13 కేటగిరీ పోస్టులు ఉన్నాయి. అసలు ఈ జియోలో మొత్తం క్లాస్ 1లో 4 కేటగిరీలు ఉన్నాయి, క్లాస్ 2లో 7 కేటగిరీలు ఉన్నాయి, క్లాస్ 3లో 13 కేటగిరీలు ఉన్నాయి, క్లాస్ 4లో 4 కేటగిరీలు ఉన్నాయి. Which rule of CCA rules prescribes the procedure for imposing minor penalties? ప్రొసీజర్ మైనర్ పెనాల్టీస్ని ఇంపోజ్ చేయడానికి ప్రొసీజర్ ఏ రూల్ ప్రకారం వాడతారు? రూల్ నెంబర్ 22. రూల్ నెంబర్ 20 మేజర్ పెనాల్టీస్ ఇంపోజ్ చేయడానికి వాడతారు. రూల్ నెంబర్ 20 మేజర్ పెనాల్టీస్ ఇంపోజ్ చేయడానికి వాడతారు. ఇన్ విచ్ ఇయర్ ద ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కమ్ ఇన్ టు ఫోర్స్? 1996లో వచ్చిన జీవో నెంబరు 436 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 15th అక్టోబర్ 1996 నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఫోర్స్లోకి వచ్చినాయి. హూ మే అటెండ్ ద జెడ్పీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ సర్వీసెస్ యాజ్ ఎక్స్ అఫిషియో మెంబర్? జెడ్పీ స్టాండింగ్ కమిటీలు 7 కమిటీలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ 7 కమిటీలకు ఎక్స్ అఫిషియో మెంబర్గా ఎవరుంటారు? చైర్పర్సన్ ఆఫ్ జిల్లా పరిషత్ వ్యవహరిస్తారు. అన్ని కమిటీలకి చైర్పర్సన్ ఆఫ్ జిల్లా పరిషత్ ఎక్స్ అఫిషియో మెంబర్గా ఉంటారు. రూల్ నెంబర్ 7 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎడ్యుకేషనల్ సబార్డినేట్ సర్వీస్ issued in GOMS number 12 education dated 23/1/2009 explains about minimum service. GO నెంబర్ 12లో రూల్ నెంబర్ 7 ఏమి వివరిస్తుంది? మినిమం సర్వీస్ని వివరిస్తుంది. అలాగే రూల్ నెంబర్ 5 క్వాలిఫికేషన్ తెలియజేస్తుంది.
ఈ జీవోలో రూల్ నెంబర్ 6 ఏజ్ని తెలియజేస్తుంది. వెన్ ద సిసిఆర్ రూల్స్ కమ్ ఇన్ టు ఫోర్స్, సిసిఆర్ రూల్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి? 1/12/1992 నుంచి అమల్లోకి వచ్చాయి. ఏ జీవో ప్రకారం అంటే జీవోఎంఎస్ నెంబర్ 487 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డేటెడ్ 14/9/92 అనుసరించి సిసిఆర్ రూల్స్ మన రాష్ట్రంలో అమల్లోకి వచ్చాయి. టు ప్రొవైడ్ ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం పోస్ట్ ఇన్ ఏ ప్రైమరీ స్కూల్, ద స్కూల్ మస్ట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్, ఒక పాఠశాల ప్రైమరీ పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం పోస్ట్, ఇప్పుడు పిఎస్హెచ్ఎం అంటున్నాం, ఈ పిఎస్హెచ్ఎం పోస్ట్ ఇవ్వాలంటే స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి? అబౌవ్ 150 ఉండాలి. ఆర్టీఏ యాక్ట్ 205(9) ప్రకారం సెక్షన్ 25 అనుసరించి టీచర్ పీపుల్ రేషియో 1:30 ప్రాథమిక పాఠశాలలో ఉండాలి. రోలు 150 దాటితే పిఎస్హెచ్ఎం పోస్ట్ ఉండాలి. యాజ్ పర్ రూల్ 18 ఆఫ్ ఏపీ పంచాయతీ సమితి అండ్ జెడ్పీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రూల్స్ 1965, హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్ షాల్ ఓపెన్ ద మెయింటైన్ సేవింగ్స్ అకౌంట్ విత్ పోస్ట్ ఆఫీస్ ఓన్లీ. Under which section no confidence motion on chairman of ZPP is allowed. Section 51 of Act 2 of 1964. As per subsidiary rule 10 of SSC scheme, if the candidate was not claimed secondary school certificate for a period of 2 years, then it shall be forwarded to DEO. పాస్ అయిన తర్వాత 2 సంవత్సరాల పాటు ఆ సర్టిఫికెట్ని తీసుకోకపోతే ఆ సర్టిఫికెట్ని డిఈఓ గారికి మనం సమర్పించాలి. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మండల్ ప్రజా పరిషత్ వాజ్ టు, మండల ప్రజా పరిషత్ని ఏర్పాటు చేయడంలో ఉన్న ఆబ్జెక్టివ్ ఏంటి అని అడిగారు. మినిమైజ్ ద గ్యాప్ బిట్వీన్ ద కామన్ మెన్ అండ్ అఫీషియల్స్ ఫర్ బెటర్ అడ్మినిస్ట్రేషన్. ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్, Xerox copies of valued answer scripts shall be supplied to the candidates only in 4 subjects on payment of prescribed fee. What are those 4 subjects? 3 language subjects and mathematics. Expand DPC. DPCని అబ్రివేషన్ అడిగారు. డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ. దీనికి జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్గా ఉంటారు. As per AP Mandal Praja Parishad and Jilla Parishad Teacher Rules 1995, the inter-district transfer shall be done by government in consultation with Chief Executive Officer. Suspension when it comes into effect if the officer is stationed at a different place or on tour from the date of receipt of the order. ఆ సస్పెన్షన్ ఆర్డర్ని తీసుకున్న రోజు నుంచే అది అమల్లోకి వస్తుంది. Select the major program that aims to provide road connectivity in the villages. విలేజెస్లో రోడ్లు రహదారి కార్యక్రమానికి ఇచ్చిన మేజర్ ప్రోగ్రామ్ ఏది అని అడిగారు. పిఎంజిఎస్వై, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. ఇక్కడ ఎన్ఆర్హెచ్ఎం అంటే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, ఎన్ఆర్ఎల్ఎం నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్, ప్రైమ్ మినిస్టర్స్ గ్రామ్ సడక్ యోజన, పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇన్ అర్బన్ ఏరియాస్. In which rule of APCCA rules prescribed the action procedure on the report of Lokayukta? Rule number 27. Lokayukta procedure మీద APCCA రూల్స్ ఏం చెప్తుంది? ఏ రూల్ చెప్తుంది? రూల్ నెంబర్ 27 చెప్తుంది. రూల్ నెంబర్ 23 ఏం చెప్తుందంటే కమ్యూనికేషన్ ఆఫ్ ఆర్డర్స్. ఏపీసీసీఆర్లో సిసిఆర్ రూల్స్లో రూల్ నెంబర్ 23 కమ్యూనికేషన్ ఆఫ్ ఆర్డర్స్. అలాగే రూల్ నెంబర్ 25 స్పెషల్ ప్రొసీజర్ ఇన్ సర్టెన్ కేసెస్. అలాగే రూల్ నెంబర్ 26 వేవియర్ ప్రొసీజర్ టు సర్టెన్ కేసెస్ చెప్తుంది. రూల్ నెంబర్ 27 యాక్షన్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ లోకాయుక్త అండ్ ఉప లోకాయుక్త. డిఫైన్ ఐఓ విత్ రిఫరెన్స్ టు ద సిసిఆర్ రూల్స్. సిసిఆర్ రూల్స్ అనుసరించి ఐఓ ఏంటి డిఫైన్ చేయండి. సిసిఆర్ రూల్స్ ఐఓ అంటే ఎంక్వైరీ ఆఫీసర్. అలాగే పిఓ అంటే ఏంటో కూడా చూద్దాం. విత్ రిఫరెన్స్ టు సిసిఆర్ రూల్స్ పిఓ అంటే ప్రెజెంటింగ్ ఆఫీసర్. డిఫైన్ WSADS వాటర్ షెడ్ ఏరియా డెవలప్మెంట్ సొసైటీ. హౌ మెనీ అపెండిక్స్ are in APCCA rules 1991? 4 appendixes are there. అసలు ఇందులో సిసిఆర్ రూల్స్లో 1991లో మొత్తం 46 రూల్స్ ఉన్నాయి.
2 షెడ్యూల్స్ ఉన్నాయి, 4 అపెండిక్స్ ఉన్నాయి. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ అటెండెన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ స్టూడెంట్స్ టు అపియర్ ఎస్ఎస్సి ఎగ్జామ్? ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవ్వాలంటే ఎంత పర్సెంటేజ్ ఉండాలి? నాట్ లెస్ దెన్ 75% ఉండాలి. ఎస్ఎస్సి స్కీమ్లో అటెండెన్స్ రూల్స్ డిస్కస్ చేసిన రూలు, ఆ సబ్సిడీ రూలు 15, రూల్ నెంబర్ 15. అలాగే జిఓఎంఎస్ నెంబర్ 794 డేటెడ్ 3/8/1977 అనుసరించి అటెండెన్స్ సంబంధించి ఇందులో ఉంది. ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ విచ్ సబ్జెక్ట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 1 పేపర్? సెకండ్ లాంగ్వేజ్, దట్ ఈస్ హిందీ పేపర్. హిందీ సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఎగ్జామ్ పాస్ మార్కు 20 మార్క్స్. హిందీ సబ్జెక్ట్ మార్క్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఇన్ ది అగ్రిగేట్ మార్క్స్. హిందీ మార్కుల్ని మొత్తం మార్కులకు లెక్క వేయకుండా ఉంచిన జిఓ నెంబరు 626 డేటెడ్ 9/7/1973. If a panchayat is dissolved, elections are to be held within 6 months. Within 6 months. What was the post mentioned under category 2 of class 2 of AP Educational Service Rules as per GOMS number 505 dated 16/11/1998? Principle of IASE. ఈ క్లాస్ 2లో మొత్తం 7 కేటగిరీస్ ఉన్నాయి. యాజ్ పర్ GOMS నెంబర్ 22 SE dated department dated 28/1/2009, all the government employees who have completed dash years of service on the date of appointment to any post shall be exempted from passing prescribed departmental test. 50 years. House tax in a village in Andhra Pradesh is collected by Gram Panchayat. Total number of standing committees set up a Gram Panchayat level 6. అదే జిల్లా పరిషత్తులు అయితే 7 ఉంటాయని చెప్పాము, గ్రామ పంచాయతీ అయితే 6 ఉంటాయి. వాట్ డిసిప్లినరీ మెజర్స్ టు బి టేకెన్ అగెన్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ బై ది కాంపిటెంట్ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ ఎల్టీసీ అపార్ట్ ఫ్రమ్ డిసిప్లినరీ మెజర్స్? ఎల్టీసీని మిస్యూజ్ చేస్తే కాంపిటెంట్ అథారిటీ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? రికవరీ ఆఫ్ ద ఎల్టీసీ అమౌంట్ పెయిడ్ విత్ 18% ఇంట్రెస్ట్ thereon and forfeiting the right of the availment of LTC by the employee for the rest of his career. ఈ 2 అంశాలని అతని మీద చర్యలుగా తీసుకోవచ్చు. Who is responsible to implement the resolutions of the Gram Panchayat? Panchayat Secretary. What is the number of children mentioned in section 19 of 3 of Andhra Pradesh Panchayati Raj Act 1994 with regard to disqualification for elections as a member of Panchayat? నాట్ మోర్ దాన్ 2 చిల్డ్రన్. 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే పంచాయతీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి అనర్హులు. హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఫర్ సెలెక్టింగ్ ద బెస్ట్ టీచర్ అవార్డ్ ఇన్ ఎవ్రీ ఇయర్ ఆన్ టీచర్స్ డే? ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. దీనికి చైర్మన్ కలెక్టర్గా ఉంటారు, మెంబర్ కన్వీనర్గా డిఈఓ ఉంటారు. Which section of Andhra Pradesh Panchayat Raj Act specify the corrupt practices in elections? Section 211. The competent authority to effect the transfers in the MPP schools is DEO. What penalty should be imposed if a government servant acts as election agent or polling agent? Imprisonment for a term which may extend to 3 months with a fine or both. How many members have to elected if a Gram Panchayat consisting of 450 population? 5 members. Panchayat అంటేనే మినిమం మెంబర్స్ 5 మెంబర్స్ ఉంటారు. Who is responsible for 100% implementation of exam reforms in their division? Deputy Education Officer responsible తీసుకోవాలి. Which rule of Andhra Pradesh State Service Subordinate Service Rules specifies to whom the exemption can be granted in passing language test in Telugu? Rule number 13 and rule number 14. Under which act composition of Jilla Parishad is made? By Act of 41 of 2006 with effect from 26 September 2006. Which rule of CCA rules 1991 specifies the powers to relax time limit and also condone the delay? Rule number 43.
Rule number 19, authority to institute proceedings. Rule number 23, communication of orders. Rule number 32, orders against which no appeal lies. Rule number 43, powers to relax time limit and to condone delay. SSC public examination with the revised syllabus is conducted from the academic year. కొత్త సిలబస్ అనుసరించి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తున్నారు? 2014 అండ్ 15 ఆ అకాడమిక్ ఇయర్ నుంచి నిర్వహిస్తున్నారు. ఏపీ గ్రామ పంచాయతీ యాక్ట్ వాజ్ బ్రాట్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ 1964. న్యూ డిజిగ్నేషన్ ఆఫ్ ఫిజికల్ డైరెక్టర్ గ్రేడ్ 2 ఈజ్ స్కూల్ అసిస్టెంట్ పిఈ, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్. In which GO Hindi subject marks are excluded from the aggregate marks. నాకు చెప్పుకున్నాం ఇది. GOMS number 626, Education Department dated 9/7/1973. Who is the appointing authority for physical education? Director, Directress, grade 2, District Education Officer appointing authority గా ఉంటారు. How many subjects are being taught for 10th class students at school level? 6 subjects ఉండాలి. As per rule number 6 of SS